ఆత్మ సాక్షాత్కారము. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు. స్టోరీ నెంబర్ 9. జనకుని పాదాల చెంత. తిరువన్నామలై స్టేషన్లో 1896 సెప్టెంబర్ 1 ఉదయాన దిగిన వెంకట్రామన్ అరుణాచలేశ్వర ఆలయ శిఖరాలను చూశాడు. తన గమ్యాన్ని చేరుకున్నానని గ్రహించాడు. ఆ గోపురాల దర్శనం వల్ల తాను కృతకృత్యుణ్ణి అయ్యానన్న సంతృప్తితో, దైవ సాన్నిధ్యం లభించిందన్న భావంతో అతని మనసు సంతోషభరితమయ్యింది. ఆనందంతో పొంగిపోతున్న హృదయంతో గబగబా అడుగులు వేసుకుంటూ ఆ దేవాలయాన్ని సమీపించాడు. తన అనుంగు బిడ్డకు తండ్రి స్వాగతమిస్తున్నాడా అన్నట్టు ఆలయ ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి. అతను తప్ప మరెవరూ అక్కడ లేరు. అతను ఏ ఆటంకమూ లేకుండా గర్భాలయాన్ని చేరుకున్నాడు. లింగ రూపంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి చూసి అతను, స్వామి, నీ ఆజ్ఞానుసారం అన్నింటినీ విడిచి వచ్చేశాను అన్నాడు. ఆ క్షణాన అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైన అలజడి లేదు. ఏదో ఉపశమనం కలిగించే ప్రశాంతతతో, ఆనందంతో హృదయం నిండిపోయింది. వ్యవహారం ముగిసింది. ఆయన పిలిచాడు, నేను వచ్చాను. ఆ పిలుపుకు సమ్మోహితుడనైనాను. స్వామి సొత్తు నేను, స్వామి నా సొత్తు. అతని జీవితంలో మహోత్కృష్టమైన గడియ అది. మయామయము అసత్యము అయిన ప్రాపంచిక జీవనానికి భరతకావ్యం, నిజతత్వంలో, ఈశ్వర సన్నిధానంలో జీవనానికి నాంది పలికింది ఆ గడియ. మహదానందంతో కాసేపు అక్కడ నిలబడి గర్భాలయం నుండి బయటకు వచ్చాడు. తన భవితవ్యాన్ని జనకుని పాదాల వద్ద విడిచాడు. ఇక నుంచి జనకుని చేతిలో పడినాడు తాను. ఆయన తనతో తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు, ఆడుకోవచ్చు. సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ ఆనందం. అతని ఎదలో ఆనందం నాట్యమాడింది. సంపూర్ణ శరణాగతి, ఇక విశ్రాంతి. స్వామి పాదాల వద్ద శయనం, శాంతిమయం. ఆ రాతి లింగాన్ని చూసినప్పుడు అది కేవలం భౌతికమైన పదార్థం వలె కనిపించలేదు అతనికి. తనని ఆకర్షించి తన పూర్వపు జీవితం నుండి రప్పించిన అంతర్యామి వలె కనపడింది. మళ్ళీ అరుణాచలుణ్ణి ఆ గుడిలో పునర్దర్శనం చేసుకోవటానికి 3 ఏళ్ళు పట్టింది. మాటిమాటికి ఆలయానికి వెళ్ళటం ఎందుకు? ఆసక్తే తన అంతరంగాన్ని నింపివేసిందాయే. తనని అనుక్షణం కాపాడుతోందాయే. తానే ఆ శుద్ధ చైతన్యము అన్న భావం దృఢపడుతుందాయే. మహాయోగుల జీవితాలలో స్వకీయ పరకీయ అవస్థలు మారుతుంటాయి. నిరాకారుడైన భగవంతునిలో విలీనం, సాకారుడైన భగవంతునిపై భక్తి మారుతూ సంభవిస్తుంటాయి. ఇటువంటి నిత్య సత్యాలని ఆ యువకుడు లీలగా గ్రహించాడు. కానీ అతనికి పుస్తక పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఎవ్వరూ విశ్లేషించి చెప్పకపోవడం వల్ల పరిమితంగా కనబడే శక్తి అపరిమితమైనదని, సాకారమైనదే నిరాకారమైనదని, నామరూపధారియే రూపరహితమై సత్యమని అప్పటికి తెలిసి రాలేదు అతనికి. వెంకట్రామన్ని ఇక నుంచి చిన్నస్వామి అందాం. అతను తన తండ్రి సమ్ముఖం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచమంతా అతని ఎదుట ఉంది. ఏ ప్రదేశాన్ని ఎంచుకోవటం,
మార్గదర్శకుడు దైవమే కదా. అతను ఎంచుకున్న ప్రదేశం తన తండ్రి సమక్షంలోనే, గుడిలోనే. శాస్త్రానుసారం పరివ్రాజకునికి ఉచితమైన నివాసం దేవాలయము కానీ, కొండ కానీ, గుహ కానీ, చెట్టు మొదలు కానీ, నదీ తీరము కానీ. చిన్నస్వామికి అన్నింటికన్నా వీలైనది దేవాలయమే అనిపించింది. ఆ వాతావరణమే పునీతమైన దివ్యశక్తి భరితమైనది. అక్కడ ఎప్పుడూ గుడిగంటలు వినబడుతూ ఉంటాయి. తేవారాన్ని కానీ, తిరుగుప్పల్ని కానీ కీర్తిస్తూ దైవ దర్శనానికి ఎప్పుడూ భక్తులు వస్తూ ఉంటారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. శతాబ్దాల క్రితం మహర్షులు నిర్ణయించినట్లుగానే ఇప్పుడు కూడా వేద మంత్రాలు పఠిస్తూ యువకులు ఆ ఉత్సవ విగ్రహాల వెనుక నడుస్తూ ఉంటారు. ఇవే కాక ధార్మిక జీవనానికి సంబంధించిన అనేక కార్యకలాపాలు ఆ ఆలయ ఆవరణలో కొనసాగుతూ ఉంటాయి. భక్తి శ్రద్ధలను పటిష్టం చేసే ఆ దేవాలయాన్ని ఎంచుకోవటం సముచితమే. అంతేకాదు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తన అంతరంగంతో తాను, తన ఈశ్వరునితో తాను ఏకాంతంగా ఉండదలుచుకున్న దేవాలయం సముచితమైన ఎంపికే. ఒంటరిగా ఉండటానికి అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక పూదోట ఉంది, ఒక అరటి తోట ఉంది. ఆకాశాన్నంటే గోపురాలలో అంతస్తులు ఉన్నాయి. ఎంతో విశాలమైన ఆలయ ఆవరణలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళున్నాయి. వీటిలో ఎక్కడైనా ఒక మూల ఏకాంతంగా ఉండవచ్చు. తపస్వికి గోప్యంగా ఉండే ప్రదేశం అవసరం లేదు. అతను భద్రపరచుకోవాల్సింది ఏమీ లేదు. పశుపక్షాదులకు తన బొరియలు, కుళ్ళు ఉంటాయి. కానీ దేవుని బిడ్డకు తనదంటూ ఏమీ ఉండదు. అన్ని ప్రదేశాలు అతనివే. భూతలమే అతని పాన్పు, వృక్షాలే ఛత్రాలు, నెలవంకే దీపకలిక. అతనికి తారసిల్లే వారే అతని సోదరులు, మాతాపితరులు. వారే అతనిని పోషిస్తారు. తనకి అన్నం ఎవరు పెడతారు అన్న ప్రశ్న ఎప్పుడైనా చిన్నస్వామికి వచ్చిందా? లేనే లేదు. తాను ఏమి తినాలి, ఏమి తాగాలి, బట్టలు ఎలా సమకూర్చుకోవాలి, ఇటువంటి వాటి గురించి తనకేమీ పట్టలేదు. తన అవసరాలేమిటో తన తండ్రికి తెలుసు. వాటిని ఆయనే సమకూరుస్తాడు. తనకు మాత్రం ఎల్లవేళలా ఆ తండ్రి గురించే, తన నిజతత్వం గురించే చింతన. 1000 స్తంభాల మండపం ఆ బ్రాహ్మణ స్వామికి మొదట నివాసం అయ్యింది. అంటే బ్రాహ్మణ స్వామిగానే అతను తిరువన్నామలై వాసులకు పరిచయమయ్యాడు అని. సమాధిలో అక్కడే కూర్చున్నాడు. ఆ కటిక రాతి నేలపై ఒక బట్ట కానీ, చాప కానీ, దుప్పటి కానీ లేదు. అతని చెయ్యే తలగడ అయ్యింది. అతని దోసిలే పల్లేరము అయ్యింది. అతని గుడ్డపీలికే శరీరానికి బట్ట అయ్యింది. అతను వచ్చిన రోజుననే యథాలాపంగా నడుస్తూ వెళ్ళి అయ్యంకుళం చెరువుని సమీపించాడు. కిలూర్ భాగవతారింట్లో ఇచ్చిన పిండి వంటల పొట్లాన్ని విసిరి పారేశాడు. ఈ కట్టెకి తీపి పదార్థాలు ఎందుకు అనుకున్నాడేమో. చెరువు నుంచి తిరిగి వస్తుండగా ఎవరో అడిగారు అతనిని, నీ పీలిక తీయించుకోవాలని ఉందా అని. స్వామి అవును అన్నాడు. వెంటనే అతనిని ఒక మంగలి వద్దకు తీసుకుని పోయాడు. అతని జుట్టు యావత్తూ తీసి పారవేశాడు ఆ మంగలి. దిండిగల్లో మధురలో ఒత్తుగా నల్లగా పెరిగిన అతని జుట్టుని చూసి అందరూ మెచ్చుకునేవారు. ఒక్క క్షణంలో ఏ చింత లేక అంతా వదిలించుకున్నాడిప్పుడు. గుండు చేయించుకోవటం సన్యాస ధర్మానికి ప్రతీక. అంటే లౌకిక ఆడంబరాలను విడిచి అంతకన్నా ఉన్నతము, గంభీరము అయిన విషయాలపైనే ఎల్లవేళలా మనసును కేంద్రీకరించటం అన్నమాట. ఆ తరువాత
తన పంచెని ముక్కలుగా చింపేశాడు. కౌపీనం మాత్రం ధరించాడు. తన దగ్గర ఉన్న 3.5 రూపాయలు విసిరి పారేశాడు. అలాగే యజ్ఞోపవీతాన్ని కూడా విసిరి పారేశాడు. అప్పటి నుండి డబ్బుని తాకలేదు. ఆ నిరాడంబరత, ఆ పవిత్రమైన పేదరికం, అతను ఎంచుకున్న మార్గానికి అవసరమైన నియమాలు, అతను ఎంచుకున్న తపస్సుకి అనుసంధానాలు. కౌపీనం ధరించటం కేవలం సభ్యత కోసమే కాదు, అది అంతరంగంలోని దృఢ సంకల్పానికి చిహ్నం. అది బ్రహ్మచర్య దీక్షకు ప్రతీక. త్రికరణ శుద్ధిక లైంగిక వాంఛని విడవటానికి సంకేతం. క్రీస్తు చెప్పినట్టు మానసికంగానైనా లైంగిక వాంఛ ఉండటం మాటల్లో చేతల్లో ఉన్నదాని వలెనే ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం. యజ్ఞోపవీతాన్ని విసర్జించటానికి కూడా గంభీరమైన అర్థం ఉంది. ఆ చిన్నస్వామి తన నిజతత్వాన్ని గుర్తించాడు. దిగ్బంధమైన వాటినన్నింటినీ విసర్జించాడు. తాను దేహమే కానని గ్రహించాడు. అందువల్ల దానిని విసర్జించాడు. దానితో పాటు దేహానికి సంబంధించిన అంతస్తులు, భేదాలు కూడా పోవాలి. పిల్లవాడిని హఠాత్తుగా నీవెవరు అని అడిగితే, నేను బ్రాహ్మణుడను, నేను హైందవుణ్ణి, నేను రామస్వామి అయ్యర్ కుమారుణ్ణి అనే నేను 6వ ఫారం చదువుతున్నాను అంటూ సమాధానం చెప్తాడు. అతనికి తన నిజతత్వం ఏమిటో ఎప్పుడూ పట్టదు. కానీ ఆ చిన్నస్వామి ఎప్పుడూ తన నిజతత్వంలోనే జీవిద్దామనుకోవటం వల్ల దేహ సంబంధమైన తారతమ్యాలను పరిపూర్ణంగా విడనాడాడు. జందెం అతనికి తన బ్రాహ్మణ పుట్టుకకు, బ్రాహ్మణ పోషణకు, ఆధిక్యత భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. అటువంటి భేదాల నుండి దూరం అవుతున్నాడు తాను. అతను మిగిలిన వారికంటే అధికుడు కాడు, అధముడు కాడు. ఇప్పటి వరకు జందం ఏదో పనికి వచ్చింది, ఇక ముందు రాదు, అందువల్ల విసర్జించబడింది. ధనాపేక్ష అన్ని అనర్థాలకు మూలం. అందువల్లనే ఆ స్వామి తన దగ్గర ఉన్న కాస్త డబ్బుని, బట్టని విసర్జించేశాడు. పక్షులకు ఆహారాన్ని ఎవరిస్తున్నారు? బయట పువ్వులకు ఆచ్ఛాదన ఎవరు కల్పిస్తున్నారు? ఆయనే తనని పోషిస్తాడు, తనకు ఆచ్ఛాదన ఇస్తాడు. ఏమాత్రమూ ఆంతరంగిక సంక్షోభం లేకుండా సహజంగా ఈ సత్యాలను చిన్నస్వామి గ్రహించి తనకి అవసరం లేని వాటిని త్రుటిలో త్యజించాడు. క్షవరమైన తరువాత అతను స్నానం చేయలేదు. కానీ తన దేహం గురించి ఇలా అనుకున్నాడు, ఈ కట్టికి స్నానోపచారం కూడా ఎందుకు? ఇలా అనుకుంటూ గుడివైపు నడవసాగాడు. కానీ దారిలో కుంభవృష్టి కురిసింది. ఆపాదమస్తకం తడిసిపోయాడు. అతను తనకి అక్కర్లేదనుకున్న దానిని ఆ దైవమే సమకూర్చాడు. పూజ చేసుకోవటానికి ఆ లోకరక్షకుని ఆలయానికే అతను వెళ్తున్నాడు. అతను ఆలయ మండపంలో గడిపిన కొద్ది వారాలు సుఖమయం కావు. ఆ చిన్నస్వామి రకరకాల అగచాట్లు కలిగే ఉంటాయి. 17 సంవత్సరాల యువకుడు తన వారంటూ ఎవరూ లేకుండా, మాటామంతి లేకుండా అటూ ఇటూ తిరుగుతుంటే ఎవరికైనా ఆసక్తి కలిగిస్తాడు. అందులోనూ అల్లరి మూక మరీను. అంతకు పూర్వమే తిరువన్నామలై వీధులలో అటూ ఇటూ తచ్చాడుతుంటే శేషాద్రి, అంటే ఈయననే శేషాద్రి స్వామి అంటారు, శేషాద్రిని వారు చూశారు. అతనిని వెర్రివానిగా జమకట్టారు. పిచ్చివాడిని చేసినట్టు హేళన చేశారు. కొత్తగా వచ్చిన ఈ కుర్రాడు కూడా ఈ కోవకు చెందినవాడే అనుకున్నారు. అతనిని చిన్న శేషాద్రి అని పిలువనారంభించారు. అతను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు అతనిపై రాతి బెడ్డలను విసిరేవారు. ఒకనాడు మండపం మధ్యలో ఉన్న తిన్నెపై
ధ్యానంలో కూర్చుని ఉండగా చిన్నస్వామి తనకి అటు ఇటు రాళ్ళు పడుతున్నట్లు గ్రహించాడు. అదృష్టవశాత్తు అవి తలకి తగలలేదు. మంటపం ఆవరణలో కొద్దిగా దిగువగా పాతాళలింగం అనబడే చీకటి గుంట ఒకటి ఉంది. అక్కడైతే తానెవరికి కనబడను అని అక్కడికి మారాడు. ఆ చీకటి గుంటలో విగ్రహాలైతే ఉన్నాయి, కానీ అక్కడ దీపం లేదు. ఎవరూ దాన్ని శుభ్రపరిచేవారు కారు. ఎంతో తేమగా ఉండేది. పురుగు పుట్ర ఉండేవి. ఆ చిన్న మౌని సమాధిలో కూర్చుని ఉండగా అక్కడ చిరకాల వాసం చేస్తున్న కీటకాలు, దోమలు, త్రేళ్ళు అతని రక్తాన్ని గ్రోలేవి. అతని కాళ్ళు, తొడలు, అడుగు భాగాలు పుల్లతో, చీము నెత్తురులతో నిండిపోయాయి. కానీ అతనికి అవేవీ తెలియలేదు. ఆ శుద్ధ చైతన్యంలో అతను ఎంతగా లీనమైపోయాడో దీన్ని బట్టే తెలుస్తుంది. రత్నమాల్ అనే ఆవిడ ఆ ప్రదేశానికి వెళ్ళి అతనికి ఆహారాన్ని ఇస్తూ అక్కడి వాతావరణం బాగోలేదని తన ఇంటికి వచ్చి ఉండమని కోరింది. కానీ స్వామి మాటలతో కానీ సంజ్ఞలతో కానీ సమాధానం ఇయ్యలేదు. ఆమె ఒక బట్టని అక్కడ పెట్టి దానిని ఆచ్ఛాదనగానో పడకగానో వాడుకోమని కోరింది. ఆ బట్టని అతను తాకనైనా తాకలేదు. అతని సమాధావస్థ అంత తీవ్రమైనది. దేనిని అతను గమనించలేదు. అల్లరి మూక బారి నుండి స్వామి పూర్తిగా తప్పించుకోలేదు. ఆ చీకటి అంటే భయపడిన వాళ్ళు కుండ పెంకులను ఆ గుంటలోకి విసిరేవారు. పెద్ద చప్పుడు చేసుకుంటూ అవి ముక్కలయ్యేవి. రాళ్ళని కూడా విసిరేవారు. ఒక్కొక్కసారి శేషాద్రి స్వామి చిన్నస్వామికి కాపలా ఉండేవాడు. కానీ ఆయన ఉండటం వల్ల ప్రమాదం ఎక్కువ అయ్యేదే కానీ రక్షణ కలిగేది కాదు. చిన్నస్వామి బస అక్కడి నుంచి మారటం గురించి వెంకటాచల మొదలి ఇలా వర్ణించాడు. 1000 స్తంభాల మంటపం వైపు వెళ్తూ ఒకనాడు కొందరు కుర్రాళ్ళు, వాళ్ళలో చాలామంది ముస్లింలు, ఆ గుంట వైపు రాళ్ళు రువ్వటం చూశాను. నాకు ఒళ్ళు మండి ఒక కర్రని పట్టుకుని ఆ తొంటర్ల వైపు పరిగెత్తాను. వారు పారిపోయారు. ఆ గుంట నుండి శేషాద్రిస్వామి వెలుపలకు వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఆ కుర్రవాళ్ళు విసిరిన రాళ్ళు ఆయనకి తగలాయేమోనని అడిగాను. లేదు, కానీ అక్కడ ఉన్న చిన్నస్వామిని చూడు అంటూ వెళ్ళిపోయారు. బయట వెలుతురు నుంచి ఆ చీకటిలోకి వెళ్ళానేమో, నాకేమీ కనపడలేదు. కొంతసేపటికి అస్పష్టంగా ఆ చీకటిలో ఒక ఆకారం కనబడింది. భయపడ్డాను. ఆ పక్కనే ఒక తోటలో తన శిష్యులతో బస చేస్తున్న ఒక సాధువు దగ్గరకు పరిగెత్తాను. నేను చూచిన దానిని వారికి వివరించి వారితో కొందరిని తీసుకుని తిరిగి వెళ్ళాను. మా కాళ్ళ చప్పుడుకి కూడా చలించకుండా నిశ్చలంగా కళ్ళు మూసుకుని ఉన్నది ఆ యువకుని మూర్తి. ఆ యువకుని ఎత్తి పైకి తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదుట కూర్చోబెట్టాం. అప్పటికీ ఆ స్వామికి స్పృహే లేదు. కళ్ళు మూసుకునే ఉన్నాయి. అంతటి గాఢ సమాధిలో ఉన్నాడు. అతని కాళ్ళకి తొడలకి అడుగు భాగాన ఉన్న పుండ్లని చూశాము. వాటి నుండి చీము నెత్తురు కారుతున్నాయి. అంతటి దురవస్థలో కూడా దేహమంటే ఏ విధమైన ధ్యాస లేకుండా ఎవరైనా అలా ఉండగలరా అని అనుకున్నాం. అంతటి మహనీయుని ఎదుట ఏమి మాట్లాడినా, ఏ చప్పుడు చేసినా అపచారమే అవుతుందని మేము ఆయనకి మ్రొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాం. స్టోరీ నెంబర్ 10, గడ్డు దినాలు. ఈ బ్రాహ్మణ స్వామి మౌని. అతనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపాన ఉన్న తోటలో తన శిష్యులతో బస చేసే మరొక మౌనస్వామి సంరక్షిస్తూ ఉండేవాడు. ఇంకెవరో కూడా అతనిని సంరక్షిస్తూ ఉన్న ఎక్కువ కాలం నిలకడగా ఉండేవారు కారు. మౌనస్వామి మాత్రం తరచూ పార్వతీదేవి గుడి దగ్గర దొరికే పాలని తెచ్చి ఇస్తుండేవాడు. ఈ పాలు స్వచ్ఛమైనవి కావు.
పాలల్లో పసుపు, నీళ్లు, పంచదార, అరటిపళ్ళు ఇంకా ఏవేవో కలిసి ఉండేవి. ఆ ద్రావకాన్ని బ్రాహ్మణ స్వామి ఏమీ పట్టించుకోకుండా మృంగేసేవాడు. ఈ దృశ్యాన్ని ఆ గుడి పూజారి చూశాడు. ఇక నుంచి అమ్మవారి అభిషేకం చేసిన పాలని మాత్రం పట్టి వాటిలో ఇంకేమీ కలపకుండా బ్రాహ్మణ స్వామికి మౌనస్వామి ద్వారా పంపాలని ఆదేశించాడు. ఆ ప్రాంతంలో 1-2 నెలలు గడిపిన తర్వాత స్వామి వేరొక పూదోటకి బసని మార్చాడు. అక్కడ బాగా ఎదిగిన గన్నేరు చెట్లుండేవి. వాటి నీడన సమాధిలో పడేవాడు. ఒక్కోసారి తాను మొదట కూర్చున్న స్థలంలో కాక వేరొక ప్రదేశంలో ఉన్నట్లు గమనించేవాడు. ఆ తోట నుంచి మరి ఆలయ ఉత్సవ విగ్రహాల రథాలని ఉంచే సావిడిలోకి వెళ్ళాడు. అక్కడ అల్లరి పిల్లల చేష్టలను తప్పించుకోవడానికి ఆ రథాల చక్రాల వెనుకగా చీకట్లో కూర్చుని సమాధిలో పడేవాడు. ఒక్కొక్కసారి తాను మొదట కూర్చున్న రథం కింద కాకుండా మరెక్కడో ఉన్నట్లు గమనించేవాడు. వివిధ వృక్షాల నీడలో కొంతకాలం గడిపి చిట్ట చివరికి వినాయకుని గుడి ప్రాంతాన గల చెట్టు నీడన చేరుకున్నాడు. ఆ ఊరిలోని వారికి అప్పటికే స్వామి గురించి తెలిసింది. అందువల్ల 1896 నవంబర్-డిసెంబర్ నెలల్లో జరిగే కార్తీక దీపోత్సవాలకి వచ్చే యాత్రికులకు అతను ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. ఎప్పుడూ వాళ్ళు ఆయన దర్శనానికి వచ్చేవారు. ఆయన అక్కడ ఉండగానే ఉద్దండి నాయనార్ అనే ఆయన చిన్నస్వామికి చేరువై పరిచారకుడయ్యాడు. ఈయనే స్వామికి మొదట శిష్యుడేమో కూడా. ఇక్కడ శిష్యుడన్న మాటని దీక్షను పొందినవాడిని అర్థం చేసుకోకూడదు. బ్రాహ్మణ స్వామి ఎవరికీ దీక్ష ఇవ్వలేదు. తాను గురువుగా ఎవరికీ వ్యవహరించలేదు. ఆయన దర్శనానికి వెళ్ళిన వారికెన్నో విషయాలు చెప్పేవారు. వీరంతా తాము స్వామికి శిష్యులమని చెప్పుకునేవారు. స్వామికి గురువు ఎవరూ లేరు. ఆయనకెవరూ దీక్షనివ్వలేదు. ఈ నాయనార్ గొప్ప భక్తుడు. ఎన్నో పవిత్ర గ్రంథాలను చదివిన విద్వాంసుడు. కానీ వాటి వల్ల మనశ్శాంతి లభించలేదు. ఆత్మజ్ఞానము కలగలేదు. మహదానందంలో తేలుతూ దేహాన్ని మర్చిపోయి విప్ప చెట్టు కింద కూర్చున్న స్వామిని చూశాడు. శాంతి, ఆత్మజ్ఞానము ఉన్నాయి అక్కడ. నేను కూడా వాటిని ఇక్కడే పొందాలి అనుకున్నాడు నాయనార్. అప్పటి నుండి అక్కడే స్థిరపడిపోయి స్వామి నిత్యావసరాలను గమనిస్తుండేవాడు. ఎప్పుడూ వాసిష్ఠాన్ని, కైవల్య నవనీతాన్ని స్మరిస్తుండేవాడు. తనకి ఆత్మజ్ఞానం కలిగించే బోధన ఏదైనా స్వామి పెదవుల నుండి వెలువడుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తుండేవాడు. నాయనార్ ఉండటం వల్ల అల్లరిమూక రావటం తగ్గింది. స్వామి సమాధికి ఆటంకము తగ్గింది. కానీ నాయనార్ ఎల్లవేళలా స్వామి చెంత ఉండలేకపోయేవాడు. ఆయన ఎక్కడికైనా చాలా రోజులు వెళ్తే ఏమీ తోచక వచ్చే గుంపుల బెడద, కొంటెపిల్లల బెడద ఎక్కువయ్యేవి. స్వామి తలదాచుకోవటానికి అక్కడ గుంట ఏమీ లేదు. అల్లరి మూకకి ఆయన ఒక పిచ్చివాడుగా కనబడేవాడు. వాళ్ళు చేసే అల్లరి ఎటువంటిదో ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. స్వామి విప్ప చెట్టు కింద సమాధిలో ఉండగా ఒక తుంటరి ఎవ్వరూ లేకుండా చూసి చెట్టు వెనుకగా వెళ్ళి ఆయన వీపు మీద మురికి నీళ్లను పోశాడు. ఆ నీళ్లు జారి స్వామికి ఉన్న బట్ట పీలికలను తడిపేశాయి. తన తెలివితేటలకు ఆ బాలుడు మురిసిపోయే ఉంటాడు. కానీ ఆ చిన్న స్వామి ఏమి జరిగిందో తెలియనే లేదు. మరికొంతసేపటికి ఆయనకి తెలివి వచ్చిన తర్వాత తన పీలికలు తడిసి ఉండటం గమనించాడు. ఒంటి మీద దుర్గంధం కూడా తెలియవచ్చింది. ఎవరో తన మీద మురికి నీళ్లు పోసి ఉంటారని గ్రహించి అటు ఇటు చూశాడు. ఎవరూ కనబడలేదు. అటువంటిది జరిగినా ఏమాత్రం కోపం రాలేదు. తాను కూడా చిన్నతనంలో అటువంటి కొంటి పనులే చేశాడేమో
అది జ్ఞాపకం వచ్చి కాలగమనంలో ప్రతీకారానికి కూడా తావుంది అని అనుకున్నాడేమో ఆయన. ఏమైతేనేం ఈ వేప చెట్టు నీడన అశాంతి ఎక్కువే. ఆ రోజుల్లోనే నాయనార్తో అన్నామలై తంబిరాన్ కూడా చేరారు. అతని దీక్ష చాలా నియమబద్ధం. ఎప్పుడూ తేవారం అంటే అప్పార్ సుందరమూర్తి సంబందార్ అనే శివభక్తుల కీర్తనలు పాడుతూ తన చుట్టూ ఒక బృందాన్ని చేర్చుకుని భిక్షను అర్థించేవాడు. ఆ వచ్చిన దాని నుంచే బిచ్చగాళ్ళకి ఆహారం ఇచ్చేవాడు. తన అదే తన ఆదీన గురువును కొలిచేవాడు. ఆ ఆ పూజ జరిగే ఇంటికి గురుమూర్తమని పేరు. ఇది తిరువన్నామలై నగర్ శివార్లలో ఉండేది. ఒకనాడు వేప చెట్టు పక్కన వెళ్తూ ఆ చిన్నస్వామి బ్రహ్మానంద స్థితిని చూసి ముగ్ధుడై తరచూ నాయనార్తో కలిసి స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళేవాడు. ఒకనాడు స్వామికి తన గురుమూర్తం గురించి చెప్పి ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని, స్వామి తపస్సుకి అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పి స్వామి బసని అక్కడికి మార్చుకునేందుకు ఒప్పించాడు. ఫిబ్రవరి 1897లో స్వామి గురుమూర్తానికి మారారు. తంబిరాన్ రోజు వందలాది కీర్తనలు ఆలపించేవాడు. అవి ఎంతో ఉల్లాసాన్ని కలిగించేవి. మంచి బోధనలు కూడా ఇచ్చేవి. ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం కలిగించేవి. స్వామి తన సుఖాన్ని కానీ పరిసరాల పారిశుధ్యాన్ని కానీ పట్టించుకునేవారు కాదు. ఆయన పట్ల ప్రజల గౌరవం ఎక్కువైంది. ఆయన ఒళ్ళంతా ధూళితో మలినంగా ఉండేది. జుట్టు జడలు కట్టింది. గోళ్ళు బాగా పెరిగిపోయాయి, వంకర్లు తిరిగాయి. దానితో వేళ్ళు ఎందుకో పనికి రాకుండా పోయాయి. చీమలు ఒంటి మీద పాకుతున్నా కుట్టుతున్నా ఏమీ పట్టించుకునేవారు కారు. గోడని ఆనుకోవటం వలన గోడపై వీపు చారిక కట్టింది. అక్కడ ప్రాకే చీమల బాధని ఆయన దర్శించటానికి వచ్చేవారు కొద్ది క్షణాలైనా భరించలేకపోయేవారు. కానీ ఆయన శరీర ధ్యాసే లేక అట్లాగే కొన్ని గంటలు, దినాలు, వారాలు గడిపేవారు. కొన్నాళ్ళ తర్వాత స్వామికి ఒక బల్లని ఏర్పాటు చేశారు. వారు కాళ్ళని నీళ్ళల్లో పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆయన గోడకి ఆనుకోవటం వల్ల చీమలకు సదుపాయంగానే ఉండేది. ఆయన వీపు చారిక ఇంకా కనబడుతుంది. ఇంతటి ఉపేక్షాభావాన్ని చూడడానికి జనం వచ్చేవారు. ఆయన పొడుగాటి గోళ్ళను చూసి ఈ స్వామి చాలా పెద్దవారే ఉంటారు అనుకునేవారు జనం. పరమ పవిత్రంగా కనపడే ఆ స్వామి తన కోర్కెలను అంటే ధనాన్ని, సంతానాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపగలరు అనుకుని ఆయన స్తుతించేవారు. ఆయన పాదాలకు కానుకలు అర్పించేవారు. ఈ పనుల వల్ల ఆయన ధ్యానానికి అంతరాయం కలిగేది. స్వామిలోని నమ్రత, ఓర్పు, ఆత్మనిగ్రహం ఎక్కువ అవుతూ వచ్చాయి. జనం బారి నుండి కొంతైనా తగ్గించుకోవటానికి ఆయన చుట్టూ ఒక వెదురు దడిని ఏర్పాటు చేశారు. ఆయన ఖ్యాతి నలుదిశలా ప్రాకింది. దానివలన జనసందోహం ఎక్కువైంది. వారి ధ్యానానికి అంతరాయం ఎక్కువైంది. అందువల్ల ఆత్మనిగ్రహ ఆవశ్యకత కూడా పెరిగింది. కానీ భోజన సమస్య తీరింది. అసలు ఆయనకు అటువంటి సమస్య ఉంటేగా గురుమూర్తం చేరిన 1-2 నెలలు తంబిరాన్ తన గురువుకి సమర్పించిన నైవేద్యాన్ని స్వామికి ఇచ్చేవాడు. స్వామి సంగతి చూస్తుండమని, ఒక వారంలో తిరిగి వస్తానని నాయనార్కి చెప్పి తమ్మినార్ వెళ్ళాడు. కానీ 1 సంవత్సరం వరకు తిరిగి రానేలేదు. ఈలోగా నాయనార్ కూడా తన మఠానికి వెళ్ళిపోయాడు. అందువల్ల స్వామిని చూసుకునే వారెవ్వరూ లేకపోయారు. కానీ భోజనానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఎందరో ఆయన కోసం ఆహార పదార్థాలను తీసుకొచ్చేవారు. మరికొందరు ఆయన భోజన ఏర్పాట్లని చూసుకునేవారు. ఆ మౌనికి సేవ చేయాలని
వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడేవారు. ఎటొచ్చి నాయనార్ వెళ్ళిపోయిన తర్వాత ఏ పరిచారకుడు లేకపోవడం వల్ల స్వామిని దర్శించటానికి వచ్చే జనం యొక్క రద్దీని ఎవరూ క్రమబద్ధం చేయలేకపోయారు. మరి కొన్నాళ్ళకి ఈ సమస్య కూడా పరిష్కారమైంది. ఊళ్ళో పళనిస్వామి అనే మలయాళీ భక్తుడు ఉండేవాడు. అతడు వినాయకుడిని పూజ చేస్తూ ఆయనకి సమర్పించిన నైవేద్యాన్ని ఒక పూట మాత్రమే ఆహారంగా తీసుకుని కాలం గడుపుతుండేవాడు. అతనిని చూసి శ్రీనివాస అయ్యర్ అనే ఆయన, ఈ రాతి బొమ్మకి మొక్కి ఏమి లాభం? గురుమూర్తంలో సజీవమైన స్వామి ఒకడున్నాడు. ధ్రువుని వలె తపస్సులో ఉంటాడెప్పుడు. అతనిని సేవించుకున్నావంటే నీ జన్మ తరిస్తుంది అన్నారు. ఆ స్వామికి పరిచారకుడెవరూ లేరని, ఆయనని సేవించుకోవటం వల్ల జన్మ ధన్యం అవుతుందని ఇంకెవరో చెప్పారు. ఈ మాటలను విని పళనిస్వామి గురుమూర్తానికి వెళ్ళి అక్కడ స్వామిని చూడగానే తన రక్షకుడు దొరికాడని అనుకున్నాడు. మొదట్లో కొన్నాళ్ల పాటు వినాయకునికి పూజ కొనసాగించాడు. కానీ క్రమేపీ సజీవమైన గురువు పట్ల అతని భక్తి విశ్వాసాలు ఎక్కువై వినాయకునికి గుడిలో పూజ మానుకున్నాడు. ఈ విధంగా పాత పద్ధతి పోయి కొత్త పద్ధతి నెలకొన్నది. వినాయకుడు తన భక్తుని బ్రాహ్మణ స్వామి వద్దకు పంపి అనుగ్రహించారు. అప్పటి నుంచి ఆ భక్తునికి బ్రాహ్మణ స్వామే సర్వస్వము, భవసాగరాన్ని దాటించే నౌక. అతని శేష జీవితాన్ని, అంటే దాదాపు 21 సంవత్సరాలకు పట్టుకొమ్మ, స్వామికి నీడవలే ఉండేవాడు. పళనిస్వామి భక్తులు సమర్పించే ఆహార పదార్థాలను భద్రపరిచి స్వామికి మధ్యాహ్నం పెట్టేవాడు. మిగిలిన దాన్ని ప్రసాదంగా దర్శనానికి వచ్చిన వారికి ఇచ్చేవాడు. గురుమూర్తంలో జరిగిన 1-2 సంఘటనలు ఇక్కడ చెప్పుకుందాం. వీటి వల్ల స్వామికి ఇతరులకు స్వామి పట్ల గల వైఖరి విశదమవుతుంది. తంబిరాన్కి ఉత్సాహం అతిగా కలిగింది. నూనెని, చందనాన్ని సేకరించడం ప్రారంభించాడు. గుడిలోని దేవుని విగ్రహానికి చేసినట్లు స్వామికి కూడా అభిషేకం చేద్దామని అతని ఉద్దేశం. కానీ ఆ స్వామికి ఇదేమీ నచ్చలేదు. మర్నాడు తంబిరాన్ సంబారాలన్నీ తెచ్చేలోగా గోడపై బొగ్గుతో స్వామి తమిళంలో ఇలా వ్రాశారు: ఆహారమే ఈ శరీరానికి సరిపడే ఉపచారం. తంబిరాన్ సంబరాలని తెచ్చి స్వామి పాదాల చెంత పెట్టగానే ఆయన గోడపై తాను వ్రాసిన దానివైపు అతని దృష్టిని మళ్లించారు. అతను తలపెట్టిన ఆడంబరపు పూజ తనకి సమ్మతం కాదని తెలియచెప్పారు. దీనివల్ల తిరువన్నామలై వాసులకు ఈ బ్రాహ్మణ స్వామి లేక గురుమూర్త స్వామి చదువుకున్నవాడని, తమిళం బాగా వ్రాయగలడని తెలియవచ్చింది. క్రమేపీ దీని మూలంగా ఆ స్వామి గురించి ఇతర విషయాలు బయటపడ్డాయి. స్వామి పట్ల గౌరవాభిమానంతో నిత్యం వారిని దర్శించుకునే వారిలో తాలూకా ఆఫీస్ అకౌంటెంట్ వెంకట్రామయ్య గారు ఒకరు. స్వామి వ్రాయగలరు అని తెలియగానే వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న అభిలాష కలిగింది ఆయనకి. తంబిరాన్ మొదలైన వారందరూ సమక్షంలో స్వామిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కానీ స్వామి ఏమీ పలుకలేదు. తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వరకు వెళ్ళనని, తత్కారణంగా తన ఉద్యోగం పోయినా, ఆకలి దహించి వేసినా పర్వాలేదని భీష్మించి కూర్చున్నాడు. ఆ పెద్ద మనిషి పట్టుదలకి చలించి స్వామి ఇంగ్లీష్లో తన పేరును ఊరును ఇలా వ్రాశారు: వెంకట్రామన్ తిరుచ్చిలి. ఆ తిరుచ్చిలి ఏమిటో ఆ అధికారికి తెలియక అయోమయంలో పడ్డాడు. ఆ పేరును ఎప్పుడూ ఆయన వినలేదాయే. అప్పుడు స్వామి చెంతనే ఉన్న పెరియ పురాణం అనే గ్రంథాన్ని తీసి అందులో శివభక్తుడు సుందరమూర్తి రచించిన కీర్తనలోని తిరుచ్చిలి అన్న పేరుని చూపారు. గురుమూర్తానికి చుట్టూ ఉన్న తోటలో చింత చెట్లున్నాయి. వాటికి కాపలా ఉండేవాడు ఎక్కడికో వెళ్ళాడు ఒకనాడు.
కొందరు దొంగలు వచ్చి ఆ చింతపండునంతా పట్టుకుపోదామని అనుకున్నారు. ఒక చింత చెట్టు కింద ఏమీ పలకకుండా కూర్చున్న స్వామిని చూసి వాళ్ళల్లో ఒకడు మరొక దొంగతో, కాస్త జిల్లేడు రసం తీసుకురా, దానిని ఈ స్వామి కళ్ళల్లో పోద్దాం, అప్పుడు మాట్లాడుతాడో లేదో చూద్దాం అన్నాడు. స్వామి మాత్రం మౌనం వీడలేదు, కదలలేదు. తన శరీరానికి కానీ చింతపండుకు కానీ ఏమి జరుగుతున్నదో పట్టించుకోలేదు. ఇంతలోనే మరొక దొంగ కల్పించుకుని, ఆయనని పట్టించుకోవద్దు, ఆయన వల్ల మనకి వచ్చిన ప్రమాదం ఏమిటి, మన పని మనం కానిద్దాం అన్నాడు. స్వామిని తాకకుండా తమ దోపిడీని కొనసాగించారు. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు కానీ, తనపై అత్యాచారాన్ని బెదిరించినప్పుడు కానీ స్వామిలో చలనం లేకపోయింది. లోకం దారి లోకానిది, దాని నట్లా ఉండని. సృష్టిలో కొల్లగొనటం ఉంది, దానినే మతగురువు మాన్పలేడు. చిన్న పురుగును పిచ్చుక మింగుతుంది, దానిని మరొక పక్షి. నేనున్న ఈ చిట్టడవి నిండా దోపిడీయే, హింసయే. లోకం తీరెవరికి ఎరుక, సృష్టికర్త భావం ఎవరికి ఎరుక. ఈ లోకాన్ని నేను సృష్టించలేదు, సృష్టించిన వాడే దీనిని ఎట్లా నడపాలో చూసుకుంటాడు. గురుముహూర్తంలో ఏడాదిన్నర గడిపారు స్వామి. ఇంచుమించు ఎప్పుడూ ధ్యానమగ్గులై ఉండేవారు. దర్శనానికి వచ్చే వాళ్ళ వలన భోజన వేళల్లో మాత్రమే వారికి అంతరాయం కలిగేది. ఆయనకి ఒకపూటే భోజనం, అదే వారికి సరిపోయేది. కొంతకాలానికి చిక్కి శల్యమైపోయారు. ఆయనకి ఏ విధమైన వ్యాయామము ఉండేది కాదు. ఒక్కొక్కసారి కొన్ని రోజులు గడిచిపోయేవి. వారి బహిర్భూమికి వెళ్లకుండా బల్ల మీద కూర్చుని ఉండేవారెప్పుడు. అది రాత్రో పగలో, ఏ రోజో ఏ వారమో ఏమీ పట్టించుకోకుండా మరో లోకంలో ఉన్నట్లు కూర్చుండేవారు. అలాగ కూర్చోవడానికి మాత్రమే శక్తి ఉండేది. లేవబోయేటప్పుడు తూలి పడిపోయేవారు. కొద్ది అంగుళాలు ఎత్తుకి మాత్రం లేచినప్పటికీ కళ్ళు తిరిగి చతికిల పడేవారు. ఆ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించి చివరకు లేచి నిలబడగలిగేవారు. ఒకనాడు అట్లా లేచి తలుపు వరకు వెళ్ళారు. పళనిస్వామి తనని పట్టుకుని నడిపిస్తున్నాడని గ్రహించి, నన్నెందుకు పట్టుకున్నావని ఆక్షేపించారు. పళనిస్వామి మీరు పడిపోబోయారు, పడకుండా పట్టుకున్నాను అన్నాడు. కానీ ఆ సమయంలో స్వామి గుడి తలుపుని 2 చేతులతో పట్టుకుని ఉన్నా తాను తూలి పడిపోబోయినట్టు తెలియనే లేదు ఆయనకి. తాను తూలి పడిపోయినట్లు తెలియనే లేదు అతనికి. అలా 18 నెలలు గడిచాయి. ఎప్పుడూ జనం స్వామి దర్శనానికి వచ్చి ఆయనకి అంతరాయం కలిగిస్తూనే ఉండేవారు. అలా జరగకుండా పళనిస్వామి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. తాను బయటకు వెళ్ళినప్పుడల్లా స్వామిని గదిలో ఉంచి బయట తాళం వేసేవాడు. కొన్ని మాసాల తర్వాత స్వామి ఆయనను పరిచారకుడు చెంతనే ఉన్న మామిడి తోటలో బస మార్చారు. ఈ తోట వెంకటరామ నాయకర్ది. ఆయన అనుమతి లేనిదే తోటలోనికి ఎవరూ ప్రవేశింపలేకపోయేవారు. తోటలో ఒక చెట్టు నీడన మంచెల మీద స్వామి, ఆయన పరిచారకుడు స్థిరపడ్డారు. ఇక్కడ జనం బాధ తప్పింది. ప్రశాంతంగా 6 నెలలు గడిచాయి. ఈ రోజుల్లోనే పళనిస్వామి కాస్త విశ్రాంతి, తీరిక దొరికాయి. ఊరిలో ఉన్న గ్రంథాలయం నుంచి కైవల్య నవనీతం, వేదాంత చూడమని, వాసిష్టం వంటి తమిళ వేదాంత గ్రంథాలని తెచ్చుకునేవాడు. స్వామి సమక్షాన ఆ పుస్తకాలని అతి కష్టం మీద ఒక్కొక్క మాటని కూడబలుక్కుంటూ చదువుకునేవాడు. అతని శ్రమని తగ్గిద్దామని స్వామి ఆ పుస్తకాలను తీసుకుని వాటిని ఒకసారి తిరగవేసేవారు. వాటిలోని విషయాలని ఇట్టే గ్రహించి సారాంశాన్ని విస్మితుడైన శిష్యునికి బోధించేవారు. స్వామి ధ్యానానికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ గ్రంథపఠనం అవసరం లేకపోయింది.
అది వారికి నేరుగా లభించింది. దానికి వేరే ప్రమాణాలు, మద్దతు అవసరం లేకపోయింది. వారి అనుభవాలకి గల నైతిక, తాత్విక నేపథ్యాన్ని ఇతరులకు వివరించటానికి ఎవరైనా ఏ గ్రంథాన్నైనా చదివిన తరువాతనో లేవనెత్తిన సందేహాల నివృత్తి చేయటానికి ఆయన గ్రంథ పఠనం ఉపకరించింది. వారి సునిశితమైన బుద్ధి పటిమ వల్ల, అసాధారణమైన ధారణా శక్తి వల్ల, సహజంగా కలిగిన జ్ఞానోదయం వల్ల వారికి ఆ విషయాలు తేలికగా అర్థమై ఇతరులకు సందేహ నివృత్తి కలిగించేవారు. ఆ విధంగానే వారు సంస్కృతము, తెలుగు, మలయాళం భాషల్లో తత్వ గ్రంథాల గురించి కూడా తెలుసుకున్నారు. మరి కొన్నాళ్ళకి ఆయా భాషల్లో ప్రావీణ్యులైన వారి సహచర్యం వల్ల ఆయా భాషల్లో వ్రాయగలిగారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. స్టోరీ నెంబర్ 11 నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.